గూగుల్లో కూడా స్పాట్ చేసి ఉంటారు పుష్ప షూటింగ్ స్పాట్ అని. సో హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం పుష్ప మూవీ షూటింగ్ స్పాట్ కి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ ఇంటూ ది వీడియో. స్పాట్ కి వచ్చేసాం. ఇఫ్ యు రిమెంబర్, ఇక్కడే కూర్చొని ఈ ప్లేస్ లో మనకి ఆ సీన్ అయితే చూపిస్తారనమాట. రంపచోడవరం నుంచి కొంచెం రైట్ తీసుకొని పుష్ప మూవీ షూట్ దగ్గరికి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్ గా కొంచెం ఎర్లీకి వెళ్ళాలి. ఆన్ ది వే లోనే ఇక్కడ మీరు చూస్తే సిమెంట్ రోడ్ కౌస్ వచ్చి ఇక్కడ కొంచెం మూవీ పార్ట్ అయితే జరిగింది. రష్మిక తన ఫ్రెండ్స్ తో పాటు బైక్ మీద వెళ్లి చేపలు పట్టడం అండ్ అక్కడ అల్లు అర్జున్ అండ్ కేశవ్ మధ్య కన్వర్సేషన్ ఇక్కడ జరిగింది. సో ఇదొక స్పాట్ మనకు ఆన్ ది వే లోనే. జస్ట్ మనకు షూటింగ్ స్పాటే కాదు, వెళ్లే రూట్ అంతా మనకి షూటింగ్స్ అక్కడక్కడ పార్ట్ గా జరిగింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. ముందు చూడండి, మన అల్లు అర్జున్ పోయినట్టు ఎవడ పోతున్నాడు. ఇవన్నీ షూటింగ్ స్పాట్స్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ టు కరెక్షన్స్. ఎస్, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకున్నాం. ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ పుష్పరాజ్. ఫైనల్ గా స్పాట్ కి వచ్చేసాం. టైం వచ్చేసి మనకి 5:30 అవుతున్నా, మొత్తం చీకటి పడినట్టే ఉంది. మనకి మెయిన్ సీన్స్ అన్ని ఇక్కడే జరిగాయి. యాక్చువల్ గా ఫైట్ సీన్ ఉంటది, ఆ సీన్ మనం కావాలంటే ఇక్కడ పెడదాం. పోలీస్ పోయిన తప్ప సీన్స్ ఇలాంటి అన్ని ఇక్కడే జరిగాయి అనమాట. ఇవే చెట్లు అవన్నీ. సూపర్ ఎక్సైటెడ్. ఇంత అడవిలో ఇలా ఇంత పగడబందిగా ఇంతమంది వచ్చి పర్ఫామ్ చేశారంటే అందుకే అవుట్పుట్ అంతా బాగా వచ్చింది. అక్కడ వరకు వెళ్ళి కూడా చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ కొన్ని సీన్స్ అటువైపు ఉంది, అటు కూడా వెళ్దాం ఒకసారి. అటు కొన్ని సీన్స్ మెయిన్ గా పర్ఫామ్ చేశారు. గుడ్, అటువైపు వెళ్దాం ఒకసారి. లెట్స్ గో. ఇంకా ఇక్కడ కొన్ని సీన్స్ అలా జరిగాయి, ఇంకా కొన్ని సీన్స్ వచ్చేసి ఇక్కడ జరిగాయి. మెయిన్ గొడ్డలి కడిగే సీన్ అండ్ ఆ బైక్ ఫైట్ సీన్ మొత్తం ఇక్కడ జరిగింది. గ్రేట్ వైబ్ అనమాట. ఈ టైం యాక్చువల్ గా టెంప్టింగ్ ఉంది మాకు. తెలియదు అసలు ఇక్కడి నుంచి ఏమొస్తాయని కొంచెం ఇదిగా ఉంది. బట్ ఇన్వెస్ట్ తొందరగా ఈ స్పాట్ ని అలా చూసేసి రిటర్న్ అయిపోదాం. వాటర్ అయితే ఫ్లో లేదు. సీన్స్ అన్ని ఇక్కడ చేశారు. యాక్చువల్ గా ఇంకా మనం ముందు వరకు కూడా వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు టైం అంతగా సహకరించట్లేదు మనకి. ఇప్పుడు కొంచెం అందరు టూరిస్టులు అవి వచ్చి కొంచెం దీన్ని రచ్చ చేశారు. బట్ ఎనీవేస్, ఐ థింక్ ఇక్కడే మన మంగళం సీను గారి బాంబర్ దించంపేది ఇక్కడే అనుకుంటా సీను. మ్యాక్స్ ఆ ఫైట్ సీన్ అంతా ఇక్కడ జరిగిపోయింది. గొడ్డలి కడిగేది ఆ సీన్ అంతా ఇక్కడ. అప్పుడు కొంచెం వాటర్ ఉంటది ఇటువైపు. మేబీ కొంచెం ముందుకు కూడా వెళ్దాం. ఫారెస్ట్ లో అసలు ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటది. జస్ట్ రిలాక్సేషన్ వైబ్ ఉంటది. ఇక్కడ ఇఫ్ యు రిమెంబర్, ఇక్కడే కూర్చొని ఈ ప్లేస్ లో మనకి ఆ సీన్ అయితే చూపిస్తారనమాట. సో పర్ఫెక్ట్. ఇక్కడ ఫ్లో కూడా మనం అంతే ఉంది. అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే CGI. సో ఇదే స్పాట్ పర్ఫెక్ట్. మనం ఇంకా కొంచెం ఎర్లీ ఉంటుంటే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళం కింద వాటర్ లో దిగేసి. మనం కూడా అక్కడ కూర్చొని కాళ్ళు కడుగుతాం. మన దగ్గర గొడ్డలు లేదు. నైస్ ఎక్స్పీరియన్స్. ఇటింగ్ డిఫరెంట్. సౌండ్ కూడా నేచర్ సౌండ్, జస్ట్ వినండి. ఆ పోలీసులు వచ్చే సీన్ కూడా ఇక్కడి నుంచే అనుకుంటా. ఎంతవరకు షూట్ జరిగిందో ఇక్కడే అది కవర్ చేసేసారు. సో సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేమైతే మిస్ అవుతాం అనుకున్నాం, బట్ ఈ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో పెడతాను. ఖచ్చితంగా ఇటువైపు వస్తే మాత్రం రంపచోడవరం నుంచి ఇటు విజిట్ కంపల్సరీ చేయాల్సిందే. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ లేదు, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా అంత ఫెసిలిటీగా లేదు. బట్ వస్తే మాత్రం ఆఫ్టర్నూన్ అలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దట్స్ బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ పుష్ప. ఎండ్ ఆఫ్ పుష్ప షూట్ స్పాట్. ఇంకా తొందరగా టైం ఇప్పటికే చాలా దాటిపోయింది, ఎక్సిడ్ అయిపోయింది. తొందరగా వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసి బ్యాక్ టు గోదావరి. ఇక్కడ రియల్ పుష్ప ఒక్కడ కూర్చొని చేస్తున్నాడు.
జస్ట్ లిజన్ ది నేచర్ సౌండ్. ఒకవైపు వాటర్ అండ్ ది బర్డ్స్. దట్స్ ద బ్యూటిఫుల్ పుష్ప 2 మూవీ షూట్ స్పాట్. నైస్ ఎక్స్పీరియన్స్. మంచిగా పట్టారు లొకేషన్. ఫైనల్లీ సమ్ గుడ్ అవుట్. శాంతంగా ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో కొంచెం కూర్చొని తినేస్తే లైఫ్ ఈజ్ జింగలహు. కొంచెం ఆ అడవి నుంచి బయటకు వచ్చేసాం. ఎట్టుగా డిన్నర్ కమ్ స్నాక్స్ తినేసి గోదావరికి స్టార్ట్ అయిపోతాం. గోదావరి అందాలు, కోనసీమ అందాలు అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎస్పెషల్లీ ఫుడ్. ఫైనల్లీ మొగలై బిర్యానీ అండ్ ద ఫ్రైడ్ రైస్ అండ్ ద బ్యూటిఫుల్ వింగ్స్. ఈ వెదర్ లో ఈ ఎండ్ ఆఫ్ ది ఫారెస్ట్ లో డిన్నర్ కమ్ స్నాక్స్, స్నాక్స్ కమ్ డిన్నర్. How's the taste and the view and the climate? Fantastic, mind blowing. That's end of this beautiful video. Let's meet in the next video. East, West and the best Godavari.